శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తదియ తిథి సాయంత్రం 5:57 వరకు. తదుపరి చవితి. ఉత్తరాభాద్ర నక్షత్రం తెల్లవారుజామున 3:16 వరకు. తదుపరి రేవతి నక్షత్రం. ధృతియోగం సాయంత్రం 6:41 వరకు. తదుపరి శూలయోగం. వణిజీకరణం ఉదయం 7:09 వరకు. తదుపరి భద్రకరణం. వర్జ్యం మధ్యాహ్నం 1:52 నుండి 3:21 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11:01 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:59 వరకు. అమృత ఘడియలు రాత్రి 10:47 నుండి 12:17 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చినటువంటి చవితి నాడు మహాగణేశ పర్వంగా సంకటహర చతుర్థిగా ఆచరిస్తాం. అయితే ఇవాళ తదియ తిథి రోజంతా ఉన్నప్పటికీ సాయంకాలం ప్రదోష సమయంలో అస్తమయ వేళకు ముందు చవితి ఉన్నది కనుక ప్రదోష వ్యాపినిగా ఉన్నటువంటి చవితి నాడే సంకటహర చతుర్థి వ్రతాన్ని చెయ్యాలి అని వ్రత నిర్ణయ కల్పవల్లి మొదలైనటువంటి పూర్వ గ్రంథాలు చెప్పబడుతుంది. కాబట్టి ఈనాడు సంకటహర చతుర్థి పర్వం. ఈనాడు కార్యారంభేతు విఘ్నేశం ఏనార్చంతి గణాధిపం అని ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా గణపతిని ఆరాధించకుండా ఏ కార్యక్రమం కూడా పూర్తవదు. ఇది కేవలం మానవ మాతృలకేనా అంటే వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం అని స్వామి ధ్యానంలో చెప్తూ, వాగీషాద్యా సుమనసః, వాగీషుడంటే బ్రహ్మ, మిగిలినటువంటి దేవతలందరూ కూడా వారి వారి కార్యక్రమాలను ఆరంభించేటటువంటి సమయంలో తప్పకుండా గణపతిని ఆరాధన చేస్తారు. దీన్ని మనం పురాణాల్లో కనుక చూచినట్లయితే బ్రహ్మదేవుడు సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి సమయంలో ఆయన ఏ పని చేద్దాం అనుకున్నా ముందుకు వెళ్ళట్లేదు. ఆ కపాలాల మీద రాసేటటువంటి తలరాతలు రాద్దామంటే అది ముందుకు వెళ్ళట్లేదు. ఆ జీవుల యొక్క ఆకృతి కూడా సరైనటువంటి రీతిలో రావట్లేదు. అటువంటి సమయంలో ఏమిటి ఇటువంటి స్థితి అని బ్రహ్మదేవుడు ధ్యానం చేసినటువంటి సమయంలో ప్రణవస్వరూపంగా ఒక మహానుభావుడు ఆయనకి దర్శనాన్ని ఇచ్చాట. ఎవరా ఆ ప్రణవస్వరూపుడు అంటే ఆ ప్రణవస్వరూపుడే ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడైనటువంటి వినాయకుడని ఆయన భావన చేసి దేవతలందరికీ కూడా చెప్పాట. నేటి నుండి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా ప్రతి మంత్రానికి ప్రణవం ఎంత విశేషమైనదో ఏ కార్యక్రమానికైనా దేవతలందరికీ గణనాథుడు అయినటువంటి ఆ వినాయకుడి యొక్క ఆరాధన కూడా అంతే విశేషమని బ్రహ్మగారు తొలుత ప్రకటించినట్లుగా మనకి బ్రహ్మాండ పురాణంలో ఒక వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. అట్లాగే ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలు కూడా వాళ్ళు రాక్షసులతో కలిసి క్షీరసాగర మథనం చేస్తున్నటువంటి సమయంలో గణపతి ఆరాధన చేయకుండా వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించడం వల్ల అనేకమైనటువంటి విఘ్నాలను వాళ్ళు ఎదుర్కొన్నారని, తర్వాత విష్ణుమూర్తి యొక్క సూచన మేరకు వాళ్ళు గణపతిని ఆరాధించిన తరువాత వాళ్ళ కార్యక్రమంలో కృతకృత్యులయ్యారని, ఆ అమృతాన్ని వాళ్ళు పొంది అమరత్వాన్ని కూడా వాళ్ళు సిద్ధింపజేసుకున్నారని మనకి చెప్పబడుతుంది. సాక్షాత్తు గణపతి అంటే శంభు తనయుడు, ఈశ్వరుడి యొక్క కుమారుడైన ఆ పరమేశ్వరుడు కూడా త్రిపురాసుర సంహారం చేసేటటువంటి సమయంలో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించేటప్పుడు గణపతిని ఆ స్తోత్రం చేయకపోవటం వల్ల, ధ్యానించకపోవటం వల్ల, గణపతి యొక్క అనుగ్రహానికి ఆయన ఈశ్వరుడు సైతం పాత్రుడు అవ్వకపోవటం వల్ల, గణపతి కరుణలేమి వల్ల త్రిపురాసుర సంహారం అనేది ఆయనకి దుర్భేద్యమైంది. అటువంటి సమయంలో మళ్ళీ గణపతిని ఆరాధించిన తరువాత, గణపతి నామాన్ని స్మరించిన తరువాత త్రిపురాసుర సంహారం అనేది జరిగి త్రినేత్రుడైనటువంటి పరమేశ్వరుడు త్రిపురాంతకుడు అనేటటువంటి పేరుని ఆయన పొందడం జరిగింది. అటువంటి గణపతిని ముఖ్యంగా ఈ సంకటహర చతుర్థి పర్వం నాడు ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో వాళ్ళు సమస్త సంకటాల నుండి కూడా ఉద్ధరింపబడి గణపతి యొక్క దివ్య కృపచేత శుభాన్ని, లాభాన్ని, సమస్త మంగళాలను పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. అటువంటి మహాగణేశుడి యొక్క దివ్య కృప అందరికీ పరిపూర్ణంగా సిద్ధించాలి అని ఆశిస్తూ స్వస్తి శ్రీ గణేశాయ నమః. శుభం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం.
ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఈరోజు సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి ఆరాధనని ఏ రాశుల వారు ఏ విధాలుగా చేయాలో, ఏ శుభ ఫలితాలని పొందబోతున్నారో ఆ విశేషాల్ని, ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఏ రాశి వారికి సకల శుభాలు నెరవేరబోతున్నాయో, ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఏ రాశి వారికి పరిణమించబోతోందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ఈరోజు ముఖ్య విశేషం సంకష్టహర చతుర్థి, వినాయకుడిని ఆరాధించవలసినటువంటి రోజు. ముందుగా పంచాంగాన్ని చూద్దాం. ఈరోజు బహుళ తృతీయ, గురువారం, నక్షత్రం ఉత్తరాభాద్ర. ఇక గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి శుక్రులతో పాటు బుధుడు మాత్రం వక్రీకరించి ఉన్నాడు. కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించినటువంటి శనితో పాటు చంద్రుడు ఉన్నాడు. మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు కొన్ని పొరపాట్లని తెలియకుండా చేసేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి, లేదా మరొకరిని పక్కన ఉంచుకుని ప్రయత్నాలని చేయాలి. వాద వివాదాలకి సందర్భాలు అనుకోకుండా ఏర్పడే పద్ధతి గోచరిస్తోంది. ఏం చేసినప్పటికీ కూడా వ్యతిరేక విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా నోటిని నియంత్రించుకోగలగాలి. ఎప్పుడెప్పుడో రావాల్సినటువంటి బకాయిలు నిదానంగా రావడం ప్రారంభిస్తాయి. ఇంత మాత్రమేనా అని నిరుత్సాహపడకుండా ఉండడం అత్యవసరం. ఆరోగ్య లాభం అవుతుంది, అనారోగ్యం మధ్యమంగా ఉంటుంది తప్ప ఇబ్బందిని కలిగించేంతదిగా ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా పెట్టినట్లయితే శుభవార్త లాభం కలుగుతుంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనుకూలత చక్కగా ఉంది. ముఖ్యంగా వైద్యులకి, న్యాయవాదులకి మంచి ఆదాయాలు సమకూరే అవకాశం ఉంది. ఇంతకుముందు రావాల్సినటువంటి బకాయిలు ఏవైనా ఉన్నట్లయితే కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకి వచ్చే అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా ఉండకపోయినప్పటికీ సంతృప్తి కలిగి ఉంటారు ఈ రాశివారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయాన్ని పొందగలుగుతారు, కానీ రొక్కం రూపంగా పొందే అవకాశం తక్కువ కావచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయానికి సర్దుకుపోయేటటువంటి తనంతో ఉంటారు. దేనికి ఉద్వేగం, ఆవేశం కలిగి ఉండరు. ఎవరిని నొప్పించేటటువంటి మనస్తత్వం కాకుండా అందరినీ ఆకర్షించగలుగుతారు. పై అధికారులు వీరి నుండి సలహాలని, సంప్రదింపుల్ని పొందేంత స్థాయికి వస్తారు. తోటి క్రింది ఉద్యోగులు చక్కనైనటువంటి గౌరవాన్ని ఇస్తారు. ఆరోగ్య భావం చక్కగా ఉంటుంది. అయినప్పటికీ మెడకు సంబంధించిన, అలాగే నడుముకి సంబంధించిన తాత్కాలికమైనటువంటి కీళ్ల నొప్పి వచ్చే అవకాశం బాగా ఉంది. సంకష్టహర చతుర్థి సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని పూజించి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్య నివారణ అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2.
ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో తాత్కాలికంగా వచ్చినటువంటి అనారోగ్యం పూర్తిగా సమసిపోయినటువంటి కారణంగా సంతోషంగా ఉండగలుగుతారు కూడా. వృత్తిపరమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉంటుంది, వ్యాపారపరమైనటువంటి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అయితే పెట్టుబడిని పెట్టేంత మాత్రం ఉండకపోవచ్చు. వ్యావసాయికమైనటువంటి ఆదాయం కోసం తపన పడుతూ ఉంటారు. తగిన ప్రయత్నాన్ని చేయకపోవడంతో ఆదాయం అనుకున్నంత లభించకపోవచ్చు. న్యాయపరమైనటువంటి ఏవైనా సమస్యలు న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే వాటి గురించి కొద్ది శ్రద్ధ పెట్టి తీరాల్సిందే. ఒక కంటితో ఏ పరిస్థితిలో ఉందో గమనించుకుంటూ ఉండాల్సిందే కూడా. సంకష్టహర చతుర్థి సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని పూజించి శరకుని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైన భద్రత కలుగుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి భయంతో ఉంటారు, శారీరకమైనటువంటి అనారోగ్య భయంతో కూడా ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం ఈ రోజుకి ఏమాత్రం ఉండకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉండొచ్చు. పై అధికారులతో విరోధించే అవకాశం మరింత ఎక్కువగా గోచరిస్తోంది. అలాగే తోటి ఉద్యోగులతో కూడా సహాయ సహకార భావం లేకుండా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సంపూర్ణమైనటువంటి ఉత్సాహాన్ని పొందాలి అని అనుకున్నప్పటికీ కూడా అది ఈరోజు సాధ్యపడకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని పూజించి దుంపకూరలను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాదం పరిష్కరింపబడుతుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది. వైద్య పరీక్షల్ని చేయించుకోవాల్సిన అవసరం కూడా కలగచ్చు. పై అధికారులతో సంపూర్ణ సహాయ సహకార భావం ఉండకపోవచ్చు. వారిని తక్కువ చేస్తున్నటువంటి అభిప్రాయం పై అధికారులకి కలిగే అవకాశం ఉంది. అంత మాత్రాన్ని నిరుత్సాహపడడం ఏమాత్రము సరి కాదు. కుటుంబంలో ఉండేటటువంటి జనంతో మధ్యమ సుహృద్ భావం ఉంటుంది తప్ప సంపూర్ణమైనటువంటి బాంధవ్య బంధాలు ఉండకపోవచ్చు. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నాన్ని చేయరు, కానీ దానంతట అదే ఉద్యోగపు మార్పు కానీ కలిగినట్లయితే వెళ్ళడానికి ఇష్టపడుతూ కనిపిస్తారు లోపల. సంకష్టహర చతుర్థి సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని పూజించి నారికేరం అంటే కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అకస్మాత్తుగా ఉద్యోగం ప్రాప్తిస్తుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇంతకు ముందు ఎప్పుడో పెట్టుబడి పెట్టినటువంటి విషయంలో తాత్కాలికమైనటువంటి భావభేదం, అంటే ఎందుకు పెట్టానా అనేటటువంటి ఆలోచన, ఆ పెట్టుబడి పెట్టిన దానికి భద్రత భావం లేకపోవడం తాత్కాలికమైనటువంటి ఆలోచనలో కలగచ్చు. ప్రయాణాన్ని చేయవలసినటువంటి కారణంగా ప్రతినిత్యము ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం ఉంది. సంతానం ఏ ప్రదేశంలో చదువుతున్నారో అక్కడికి నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి కారణంగా అలసట, బద్ధకం ఏర్పడే అవకాశం ఉండొచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్ష అవసరం కావచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని పూజించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే మనశ్శాంతి కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 6.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా స్పష్టంగా మాట్లాడతారు, ధైర్యంగా మాట్లాడతారు, ఏ కష్టము లేనట్లుగా అందరికీ కనిపిస్తారు. కానీ ఉద్యోగ విషయంలో తాత్కాలికమైనటువంటి అభద్రతా భావానికి గురి అవుతూ ఉంటారు. దూర ప్రయాణాలని చేసేటటువంటి కారణంగా, చేయవలసి వస్తూ ఉన్నటువంటి కారణంగా నడుముకి సంబంధించినటువంటి అనారోగ్యం, కంఠానికి సంబంధించిన అనారోగ్యం, కంటికి సంబంధించిన అనారోగ్యం కలిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. తోటి ఉద్యోగస్తులతో సరైనటువంటి తీరులో ప్రవర్తించని కారణంగాను, వారి మీద విశ్వాస బుద్ధి లేకుండా ఉండే కారణంగాను ఉద్యోగుల్లో సంపూర్ణ సమన్వయ భావం ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా వృశ్చిక రాశి వారు దివ్య గణపతిని పూజించి వెలక్కాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణ విముక్తికి అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విశేషమైనటువంటి కోపం, మాటలో దొందుడుకుతనం గోచరించే అవకాశం ఉంది. ఎవరితోనైనా సరే తెగతింపులు చేసుకునేంత స్థాయిలో ఉంటుంది వారి ఆవేశం. ఆరోగ్యం పెద్దగా లేకపోవడం మాత్రమే దీనికి కారణం కావచ్చు. అధికారులతో మాట్లాడే సందర్భంలో కూడా వారి లెక్కించనితనం గోచరిస్తూ ఉండొచ్చు. అది ఏమాత్రం ఉద్యోగ భద్రతకి సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితిలో ఉన్న ఆ కారణంగా మాట ఏమాత్రము జారకుండా ఉండేటటువంటి తనాన్ని నేర్చుకోక తప్పదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని పూజించి దానిమ్మకాయల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహ అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం కలిసి వస్తుంది. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగాన్ని మారాలి అనేటువంటి ఆలోచనకి వస్తారు. సంతానం ఎదిరించుతూ ఉన్నటువంటి కారణంగా వాళ్ళని మందలించాలనేటువంటి ధోరణికి వస్తారు. ఇంట్లో సరైనటువంటి వాతావరణం ఉండకపోవచ్చు. సమన్వయ విధానం లోపించవచ్చు కూడా. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి స్థితి తక్కువ ధనంగా ఉండేటటువంటి కారణంగా రుణాన్ని చేయాలనేటటువంటి ఆలోచన బలంగా ఉండొచ్చు. కుటుంబంలో ఉండేటటువంటి అన్నదమ్ములు, అప్పచెల్లెల మధ్య ఏ విధమైన బాంధవ్య వ్యవహారము అనుకూలించే తీరులో ఉండకపోవచ్చు. సంకష్టహర చతుర్థి సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని పూజించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉన్నట్లు కనిపించినా అంతటి దారిద్ర్యం మాత్రం మనసులో ఉండకపోవచ్చు. ఆరోగ్యం మధ్యమంగా ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం లేనే లేదు. దగ్గు, జలుబు, ఇతరమైనటువంటి శ్వాసకోశ వ్యాధులు వచ్చేటటువంటి కారణంగా తగిన పరీక్షల్ని ముందే చేయించుకోవడం ఎంతైనా అవసరం. ఔషధ సేవని సక్రమంగా చేయడం, అలాగే కుటుంబ సభ్యుల్లో ఇతరులకు కూడా చేయించడం అత్యవసరం. విదేశాలకు వెళ్ళేందుకు తగినటువంటి ప్రయత్నాలు చేస్తారు, కానీ ఏ ఒక్కటి ఫలించే అవకాశం ఉండదు. సంకష్టహర చతుర్థి సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని పూజించి తమకు లభించిన ఫలాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే అన్ని విషయాల్లోనూ విఘ్నాలు తొలగిపోతాయి. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ స్పష్టమైన నిర్ణయాన్ని ఇదమిత్తంగా తీసుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి గురు దర్శనాన్ని చేస్తారు. వారి ఆశీర్వచనాలని పొందగలుగుతారు.
ముఖ్యంగా తీర్థయాత్రల్ని, దైవక్షేత్రాలకి వెళ్ళడాన్ని, దాన ధర్మాలని చేయాలని ప్రయత్నించి ప్రారంభించి కొన్నిటిని మాత్రం చేయగలుగుతారు మానసిక ప్రశాంతత కోసం. అతి ముఖ్యమైన ఒక ఆస్తి విషయంలో పై న్యాయస్థానం వరకు వెడతారు. తప్పక దాంట్లో విజయాన్ని సాధించగలుగుతారు. ముందు నాటికి సంకష్టాల చతుర్థి సందర్భంగా మీనరాశి వారు మహాగణాధిపతిని పూజించి ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక అనుకూల పరిస్థితులు కుటుంబంలో వెళ్ళి విరుస్తాయి. ఈశాన్య దిక్ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సంకష్టహార చతుర్థి సందర్భంగా సర్వరాశుల వారికి గణపతి అనుగ్రహం కలగాలని ఆ గణపతిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. అన్ని విఘ్నాలను తొలగింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవటానికి శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలతో ఆరాధన చేయాలో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. సంకష్టహర చతుర్థి శ్రావణ మాసంలో గురువారంతో కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవటానికి, విఘ్నాల నుంచి సులభంగా బయటపడటానికి, కార్యసిద్ధికి గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. ఈరోజు గృహంలో, పూజా మందిరంలో బంగారు గణపతి లేదా వెండి గణపతి లేదా రాగి గణపతిని ఏర్పాటు చేసుకొని గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. బంగారు గణపతిని పూజించినట్లయితే అష్టైశ్వర్యాలు కలుగుతాయి, పితృదోషాలన్నీ తొలగిపోతాయి. వెండి గణపతిని పూజించినట్లయితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. రాగి గణపతిని పూజించడం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇలా లోహాలతో చేసినటువంటి గణపతి అందుబాటులో లేని పక్షంలో మట్టి గణపతినైనా పూజించవచ్చు. లేదా శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతినైనా ఈరోజు పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే ఏ గణపతి రూపును ఏర్పాటు చేసుకున్నా శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి కాబట్టి గణపతి దగ్గర జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయాలి. ప్రమిదలో కొబ్బరి నూనె పోసి జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేసి ఆ తర్వాత గంధం రాసిన మారేడు దళాలతో గణపతిని పూజించాలి. అలా పూజించినట్లయితే గణపతి అనుగ్రహం ద్వారా ధనలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి గణపతికి అటుకులు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని నివేదనగా సమర్పించాలి. ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైనటువంటి కొబ్బరి చిప్పల దీపాన్ని వెలిగించడం ద్వారా విఘ్నాలన్నీ తొలగింపజేసుకొని ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైనటువంటి కొబ్బరి చిప్పల దీపాన్ని ఎలా వెలిగించాలంటే 2 కొబ్బరి చిప్పలు తీసుకొని ఆ కొబ్బరి చిప్పలలో ఉన్నటువంటి కొబ్బరి మొత్తం పూర్తిగా తీసివేసి ఆ కొబ్బరి చిప్పలలో కొబ్బరి నూనె పోయాలి. ఆ తర్వాత 2 ఒత్తులు తీసుకొని ఆ 2 ఒత్తులు ఒక ఒత్తిలాగా చేసి ఈశాన్యము, నైరుతి ఈ 2 దిక్కులను కలుపుతూ ఒక ఒత్తి వేయాలి. అలాగే 2వ కొబ్బరి చిప్పలో కూడా ఆగ్నేయము, వాయువ్యము ఈ 2 దిక్కులు కలుపుతూ 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా 2 కొబ్బరి చిప్పలలో కూడా ప్రత్యేకంగా గణపతి ఆలయంలో దీపాలు వెలిగించాలి. ఇలా శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా కొబ్బరి చిప్పలలో ప్రదోష కాలంలో గణపతి ఆలయంలో దీపారాధన చేసినట్లయితే విఘ్నాల నుంచి సులభంగా బయటపడటంతో పాటుగా లక్ష్మీ కటాక్షాన్ని త్వరగా సిద్ధింపజేసుకోవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అరటి పండ్ల గుజ్జుతో గణపతికి అభిషేకం నిర్వహించాలి. అలా చేయటం ద్వారా చేతి వరకు వచ్చి జారిపోతున్న పనుల్లో విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహానికి పాత్రులై ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోండి. రేపు శ్రావణ మాసంలో వచ్చే 3వ శుక్రవారం సందర్భంగా లక్ష్మీ కటాక్షాన్ని సంపూర్ణంగా సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో రేపటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.